జీడి సారయ్య గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో హిందూ మతాన్ని అంటే బ్రాహ్మణులను వెకిలిగా మాట్లాడుతూ లేదంటే వాళ్ళ వేషధారణ మీద కానీ లేదంటే వాళ్ళ మీద పాడిన పాటలు ఏవైతే ఉన్నాయో చాలా వైరల్ గా ఉన్నాయి. చాలా హిందూ మతస్థులకి ఆగ్రహానికి గురి చేస్తున్నాయి అనమాట. అసలు అలా ఎందుకు రాయాల్సి వచ్చింది, ఆయన ఎందుకని అలాంటి నాస్తికుడు ఓన్లీ హిందూ మతాన్ని మాత్రమే దూషిస్తున్నాడు అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ వివరణల గురించి మనతో పాటు వి రాఘవరెడ్డి గారు ఉన్నారు. బ్రాహ్మణులంటే ఎవరు, వారికి ఎలాంటి లక్షణాలు ఉంటే బ్రాహ్మణులు భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం చెప్తుంది. వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ వేలో కూడా వాళ్ళు చెప్పొచ్చు, కానీ ఒకరిని తిడుతూ వాళ్ళు నాస్తికులుగా వాళ్ళకి చెప్పాలనుకున్నది చెప్పడం అనేది తప్పనిపిస్తుంది. సో ఆయన పాడిన పాట మీద మీ వివరణ ఏంటి? అంటే ఆయన బ్రాహ్మణులు ఏ శ్రమ చేయరు, బ్రాహ్మణులు ఇలా పొట్టలు పెంచేసుకు తిరుగుతున్నారు, బ్రాహ్మణులు ఇలా పూజలు చేసుకోవటం వరకు పరిమితమై ఉన్నారు వాళ్ళు. కానీ ఈయన చెప్పినటువంటి అవన్నీ కూడా పూజారులకి అర్చకులకి సంబంధించినట్టుగా వారు చేసే వృత్తిని కూడా ప్రస్తావించారు ఆయన పాటలో. వృత్తిని లేదా చొక్కా కూడా వేసుకోకుండా తిరుగుతారు మీరు పైన, ఇట్లాంటివన్నీ చెప్పుకొచ్చారు ఆయన. అక్కడ ఫస్ట్ ఆయన తప్పు మాట్లాడారు కదా. సారయ్య గారికి బహుశా తెలిసి ఉండకపోవచ్చు ఆయనకి. బ్రాహ్మణులు అంటేనే అర్చక పురోహితులు అంటేనే బ్రాహ్మణులు అనుకుంటున్నారేమో. శౌర్యం తేజో దుర్దాక్షం యుద్ధే చాప్య పలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం. అంటే నిన్న సారయ్య గారు చేసిన అంశాల ప్రకారం ఇప్పుడు గర్భగుడి ఏదైతే ఉందో దేవుడి దేవాలయాల్లో కొందరు పురోహితులు లోపల ఉంటారు, కొన్ని గర్భగుడి ఆలయాలలో మనందరం కూడా వెళ్ళి మనం డైరెక్ట్ గా టచ్ చేసి మనం పూజలు చేసుకోవచ్చు అనమాట. సో అంటే ఎందుకని కొన్ని దేవాలయాల్లో అలాంటి విశిష్టత, కొన్ని దేవాలయాల్లో ఇలాంటి విశిష్టత ఎందుకు? సహజంగా ఈ నాస్తిక సమాజం అంటే ఏమిటంటే దేవుణ్ణి నమ్మరు, అంటే ఏ దేవుణ్ణి నమ్మరని చెప్పేసి. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముతారు అనే వారిని విమర్శ చేయటం వారి ఉద్దేశంగా పెట్టుకున్నప్పుడు కేవలం మరి హిందువుల మీదే ఎందుకు ఈ ప్రచారం జరుగుతుందనే ప్రశ్న ఇందాక కూడా మీరు అన్నారు. మరి 100 కోట్ల మందిలో ఇట్లా ఎంతో మంది అమ్మాయిలని, లక్షల మంది అమ్మాయిలను లవ్ జిహాద్ పేరుతో ఎత్తుకుపోయి మతం మారపోతే చంపేయటం, ఈ రకంగా చిత్రంతో గురి పెడుతున్నారు. భూ జిహాద్ పేరుతో భూములు దోచుకుంటున్నారు. మనకి ఆలయాల ధ్వంసం, అనేక మసీదుల కింద ఇప్పటికీ అక్కడ రామాలయమో శివాలయం ఇప్పుడు కూడా కనిపిస్తుంది. మరి ఏ రామాలయం ఏ శివాలయం మనం మసీదులు పూజ చేసి మనం నిర్మించామమ్మా మనం? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. రీసెంట్ గా జీడి సారయ్య గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో హిందూ మతాన్ని అంటే బ్రాహ్మణులను వెకిలిగా మాట్లాడుతూ లేదంటే వాళ్ళ వేషధారణ మీద కానీ లేదంటే వాళ్ళ మీద పాడిన పాటలు ఏవైతే ఉన్నాయో చాలా వైరల్ గా ఉన్నాయి. చాలా హిందూ మతస్థులకి ఆగ్రహానికి గురి చేస్తున్నాయి అనమాట. అసలు అలా ఎందుకు రాయాల్సి వచ్చింది, ఆయన ఎందుకని అలాంటి నాస్తికుడు ఓన్లీ హిందూ మతాన్ని మాత్రమే దూషిస్తున్నాడు అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ వివరణల గురించి మనతో పాటు వి రాఘవరెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే. నమస్తే తల్లి. నమస్తే తల్లి. బాగున్నాం తల్లి, నిత్యం ఆనందమే. సో ఆయన పాడిన పాట ఏదైతే ఉందో అసలు చాలా రకాలుగా పాడొచ్చు. పాటలే కావాలి అంటే ఒక నాస్తికులకి ఒకరిని టార్గెట్ చేస్తూ పాడాల్సిన పనేలే. వాళ్ళ ఏదైతే వాళ్ళ భావోద్వేగం ఉందో, వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ వేలో కూడా వాళ్ళు చెప్పొచ్చు, కానీ ఒకరిని తిడుతూ వాళ్ళు నాస్తికులుగా వాళ్ళ చెప్పాలనుకున్నది చెప్పడం అనేది తప్పనిపిస్తుంది. సో ఆయన పాడిన పాట మీద మీ వివరణ ఏంటి? అంటే ఆయన బ్రాహ్మణులు ఏ శ్రమ చేయరు, బ్రాహ్మణులు ఇలా పొట్టలు పెంచేసుకు తిరుగుతున్నారు, బ్రాహ్మణులు ఇలా పూజలు చేసుకోవటం వరకు పరిమితమై ఉన్నారు వాళ్ళు, ఇట్లా కొంచెం వారు ఏమి శ్రమ ఏమి లేదు వాళ్ళకేమి అన్నట్టుగా ఆయన విమర్శ చేశారు. కానీ ఈయన చెప్పినటువంటి అవన్నీ కూడా పూజారులకి అర్చకులకి సంబంధించినట్టుగా వారు చేసే వృత్తిని కూడా ప్రస్తావించారు ఆయన పాటలో. వృత్తిని ఇట్లా పూజలు చేస్తారు, నైవేద్యాలు ఇవన్నీ కూడా ప్రస్తావించారు. అందరికి ఆశీర్వాదాలు ఇస్తుంటారు, లేదా చొక్కా కూడా వేసుకోకుండా తిరుగుతారు మీరు పైన, ఇట్లాంటివన్నీ చెప్పుకొచ్చారు ఆయన. అయితే బ్రాహ్మణులు వేరే, అర్చక పురోహితులు వేరే. బ్రాహ్మణులు అంటే ఎవరు, వారికి ఎలాంటి లక్షణాలు ఉంటే బ్రాహ్మణులు భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం చెప్తుంది. శము ధమ తప శౌచం క్షాంతిర్జావమేవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. శమము, ధమము, తపస్సు, శౌచం, క్షాంతిర్జావం, జ్ఞానం, విజ్ఞానం ఇవన్నీ మీకుంటే మీరు బ్రాహ్మణులే. మీరు బ్రాహ్మణులు ఇంట పుట్టకపోయినా, అంటే ఈ లక్షణాలు కలిగిన వారికి మీరు ద్వారా మీరు జన్మ తీసుకోకపోయినా, మీ జన్మ తీసుకున్న తర్వాత ఈ లక్షణాలు మీరు కలిగి ఉన్నారా, మీరు బ్రాహ్మణులే. భగవద్గీత 18వ అధ్యాయం 42, 41 శ్లోకాలు చూడండి, మీరు చాలా స్పష్టంగా చెప్తుంది. ఇంకా అర్చక పురోహితులు అంటారా, అందులో చతుర్వర్ణాల వారు కూడా అర్చక పురోహితులుగా మన దగ్గర కొనసాగుతున్నారు. మీరు అనేక జిల్లాల్లో మీరు చూడండి,
మనకు భృగు వంశంలో ఉండేటువంటి శూద్రులు, భృగు వంశంలో కూడా చతుర్వర్ణాలు ఉన్నాయి. భృగు వంశంలో శూద్రులు మార్కండేయాది గోత్రులు అర్చకులుగా ఉన్నారు. అమ్మ పైడిపాల, వామనపాల, చక్రపాల, తీర్థపాల, రామనోళ్ళ ఇట్లాంటి గోత్రంలో శూద్రులు అందరూ మనకి అర్చక పురోహితులుగా ఉన్నారు. కేవలం ఈ బ్రాహ్మణ ప్రవర్లో వశిష్ఠ, కౌండిన్య, కాశ్యప ఆది గోత్రాల్లో బ్రాహ్మణ ప్రవర్లో జన్మ తీసుకున్న వారు మాత్రమే అర్చక పురోహితులుగా చేస్తున్నారనే మాట అబద్ధం. మీకు అర్థమైందమ్మా? బ్రాహ్మణులు మాత్రమే అర్చక పురోహితులు కాదు, అనేక 4 వర్ణాల వారు కూడా అర్చక పురోహిత వ్యవస్థలో ఉన్నారు. ఈ విషయం సారయ్య గారికి బహుశా తెలిసి ఉండకపోవచ్చు. ఆయనకి బ్రాహ్మణులు అంటేనే అర్చక పురోహితులు, అర్చక పురోహితులు అంటేనే బ్రాహ్మణులు అనుకుంటున్నారేమో. ఈ పొరపాటేమో మనకి అధ్యయనంతో కూడిన అధ్యాపనం సామాన్యుల దాకా చేరన కారణంగా ఆ బ్రాహ్మణులు ఇంట జన్మిస్తే బ్రాహ్మణులు, క్షత్రియుల ఇంట జన్మిస్తే క్షత్రియులు, శూద్రులు ఇంట జన్మిస్తే శూద్రులు అనుకుంటున్నారు. కాదమ్మా. శౌర్యం తేజో దుర్దాక్షం యుద్ధే చాప్య పలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం. భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకం. శౌర్యము, తేజస్సు, దృఢ నిశ్చయం, ఇంద్రియ నిగ్రహం, యుద్ధంలో వెనకడుగు వేయకపోవటం, నాయకత్వ లక్షణాలు, దానగుణం, ఇవన్నీ మీకుంటే మీరు క్షత్రియులే. కృషి, గోరక్ష, వాణిజ్యం, వైశ్య కర్మ స్వభావజం. వ్యవసాయం, గోరక్షణ, వాణిజ్యం ఇవన్నీ మీరు చేస్తే మీరు వైశ్యులే. పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. పని చేసేవారందరూ, శ్రమ చేసేవారందరూ శూద్రులే. ఇట్లా చెప్తుంది. ఈ లక్షణాలు కలిగిన వారు అని చెప్తుంది తల్లి. అమ్మా కానీ ఆయనకి తెలియక అలా మాట్లాడారా, లేదంటే లేదు అంటే అలా కాదమ్మా. ఆయన తెలియక అంటే ఆయన నాస్తిక సమాజం అని విన్నాను నేను. సహజంగా ఈ నాస్తిక సమాజం అంటే ఏమిటంటే దేవుణ్ణి నమ్మరు అంటే, ఏ దేవుణ్ణి నమ్మరని చెప్పేసి అని. సో ఇప్పుడు దేవుణ్ణి నమ్ముతారు అనే వారిని విమర్శ చేయటం వారి ఉద్దేశంగా పెట్టుకున్నప్పుడు కేవలం మరి హిందువుల మీదే ఎందుకు ఈ ప్రచారం జరుగుతుందనే ప్రశ్న ఇందాక కూడా మీరు అన్నారు. అయితే సహజంగానమ్మా ఇది ముస్లిమ్స్ అన్నారు అనుకోండి, వాళ్ళందరూ పులులు సింహాలు. హిందువులు అన్నారు అనుకోండి, ఈ సిగ్గు శరం ఏమీ లేదు మా హిందువులకి. ఎందుకు తెలుసా తల్లి? 100 కోట్ల మంది హిందువులను పోలీసులు కళ్ళు మూసుకుంటే 15 నిమిషాల్లో చంపేస్తాం అని ఒక ఆయన అన్నారు, ఓవైసీ గారు అని. మాకేమన్నా సిగ్గు శరం ఉందమ్మా మా హిందువులకి? మాకు అలాంటివి ఏమి ఉండవు కాబట్టి మమ్మల్ని ఎంతమంది అని అంటారు తల్లి. అంటే ఎందుకులే అని చెప్పేసి పిల్ల బచ్చాలని వదిలేస్తారు సార్. కాకపోతే చైతన్యం లేదమ్మా, దాని మీద రియాక్ట్ అవ్వట్లేదు ఎవరు కూడా. చైతన్యం కాదమ్మా, కొంచెం అవగాహన, కొంచెం విశ్లేషణ చేస్తే సమాధానం వచ్చేస్తుంది. ఓవైసీ తప్పు మాట్లాడినా, నేను తప్పు మాట్లాడినా, మీరు తప్పు మాట్లాడినా, తప్పు చేసిన మనల్ని శిక్షించాల్సిన బాధ్యత ఎవరిది? మన మీద చర్య తీసుకుని మనకు శిక్ష వేయాల్సిన బాధ్యత ఎవరిది? న్యాయస్థానాలది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు, ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. 173 CRPC పాతది. ఛార్జెస్ ఫ్రేమ్ చేసిన తర్వాత విచారణ జరిపి వారికి శిక్ష వేసి వేయాల్సిన బాధ్యత మాత్రం న్యాయస్థానాలది. మరి 15 నిమిషాల పోలీసులు కళ్ళు మూసుకుంటే 100 కోట్ల మంది హిందువుల్ని భారతదేశంలో లేకుండా చంపేస్తాం, ఊచకోత కోస్తాం అన్న ఆయనకి న్యాయస్థానం శిక్ష వేసిందా? మరి ఇప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడిన ఓవైసీ తప్ప, శిక్ష వేయని న్యాయస్థానం తప్ప? మరి నేరం చేసిన ఓవైసీని శిక్ష నుంచి తప్పించి శిక్ష వేయకుండా వదిలేసి ఆ అన్యాయమూర్తికి ఈ 218, 19, 220 ఐపీసీలు మీరు చూడండి అమ్మా, అవి విచ్ హాస్ బీన్ ఎనాక్టెడ్ యాజ్ బిఎన్ఎస్. ఆ చట్టం మీరు చూడండి. మీరు నేరం చేసిన వ్యక్తిని శిక్ష నుంచి తప్పించి వదిలేస్తే కూడా ఆ న్యాయమూర్తికి 7 సంవత్సరాలు జైలు శిక్ష ఉంది. మరి దీని మీద మన నాయకులు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమన్నా చర్య తీసుకుని, అయ్యా న్యాయమూర్తి గారు నేరం చేసిన వ్యక్తిని శిక్షించకుండా వదిలేశారు మీరు, కాబట్టి మీ మీద మేము 197 CRPC అంటే అప్పుడు CRPC ఉంది, 197 CRPCని మేము ప్రయోగిస్తున్నాం, మిమ్మల్ని కూడా మేము జైలుకి పంపిస్తాం, మీ మీద కూడా మేము ఎంక్వైరీ పెడుతున్నాం, మీ ఉద్యోగం నుంచి మేము తొలగిస్తున్నాం. వారు కానీ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అయితే ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 కూడా ప్రయోగించే బాధ్యతని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిగి ఉన్నాయి. కాబట్టి అట్లాంటి మేము ప్రయోగించి మేము తొలగిస్తున్నాం అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి వారి మీద చర్య తీసుకుంటే న్యాయమూర్తులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీర్పులు ఇస్తారు అమ్మా. మాట్లాడేవారు, తప్పులు చేసేవారు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వారు ప్రవర్తిస్తారు.
కాబట్టి న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు తప్పు చేసిన వారిని శిక్షించడం వీరు ఎప్పుడైతే మానేశారో ఈ తప్పుడు తీర్పులు ఇచ్చే న్యాయమూర్తుల మీద చర్య తీసుకోవడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు మానేసినాయో అప్పుడు ఇలాంటి దరిద్రాలన్నీ వస్తే ఇలాంటి మాటలన్నీ మనం చెవులతో వినాలమ్మా. ఏమీ లేదు, నేను ఏమి చేసినా న్యాయస్థానాలు నన్ను ఏమీ చేయలేవు, నన్ను రక్షిస్తాయి అని ఇలాంటి వాళ్ళు ఈ మాటలు మాట్లాడటం. కానీ అలాంటి వాళ్ళ మీద ఇప్పుడు ఎవరైతే హిందూ వర్గాలు ఉన్నాయో వాళ్ళు ఎవరు కూడా రియాక్ట్ అవ్వట్లేదు సార్, ఓన్లీ మాట్లాడుతున్నారు అంతే. వాళ్ళ మీద ఎలాంటి ఇది యాక్షన్ కూడా ఎందుకని తీసుకోవట్లేదు? అదే మన వాళ్ళలో ఎవరైనా మాట్లాడితే మన మీద వెంటనే యాక్షన్ ఉంటుంది, బట్ వాళ్ళ మీద ఎందుకని ఉండట్లేదు? అంటే ఏంటమ్మా, మనం ఏకీకృతంగా లేము, మనం ఐకమత్యంగా లేమని మనల్ని అంటున్నారు. ఈ హిందూ మతం నుంచి ఈ ముస్లిమ్స్ గానో క్రిస్టియన్ గానో వాళ్ళు మారిన తర్వాత వారు ఐకమత్యంగా ఎలా ఉంటున్నారు? ముస్లిమ్స్ చాలా ఐక్యత ఎక్కువండి, క్రిస్టియన్స్ చాలా ఐక్యత ఎక్కువ అంటున్నాం కదా, మనమే అంటున్నాం కదా. వారికి ఐక్యత ఎక్కడి నుంచి వస్తుంది? మరి వారు అందరూ హిందువులుగా ఉండి అక్కడికి వెళ్ళిన వారే కదా, లేకపోతే వేరే దేశాల నుంచి వచ్చేసారు అందరూ వచ్చేసిన వాళ్ళు కాదు కదా. ఒక 90% మంది అయితే మన ఇక్కడ వారే కదా. మరి ఇక్కడ ఉన్నప్పుడు లేని ఐక్యత ఆ మతం మార్గాన్ని ఎందుకు వస్తుంది వారికి ఐక్యత అంటే వారి యొక్క ప్రార్థనా మందిరాల్లో అక్కడ బోధకులు వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఎవరు ఏ పనికి పనికి వస్తారు, ఎవరు ఏ పని చేస్తారు, ఎవరు ఏ పని లేకుండా ఖాళీగా ఉన్నారు, వారికి ఏం పని చెప్పాలి, వారి మసీదులకి చర్చిలకి ఎంతమంది వస్తున్నారు, వారి మతాన్ని ఎలా విస్తరించుకోవాలి, వారి దగ్గర ఒక చక్కటి ప్రణాళిక ఉంది. మన హిందువుల్లో శివాది షణ్మతాలు కలిగిన మన వారిలో మీరు శివుడి గుడికి వెళ్ళినా, దుర్గమ్మ గుడికి వెళ్ళినా, రాముడి గుడికి వెళ్ళినా, కుమారస్వామి గుడికి వెళ్ళినా, వినాయకుడి గుడికి వెళ్ళినా, సూర్యుడి గుడికి వెళ్ళినా సరే మనకు అక్కడ ఏమన్నా బోధన ఏమైనా జరుగుతుందా? మీరు వెళతారు, దండం పెట్టుకొచ్చేస్తారు, నేను వెళ్తాను, దండం పెట్టుకొచ్చేస్తాను, ఇంకో 10 మంది వస్తే ఏదో పూజ చేయించుకు వచ్చేసారు, ఇంకో వాళ్ళు ఎవరి దాని వాళ్ళు వెళ్ళిపోయాం మనం. మీది వేరే కులం, మాది వేరే కులం, వాళ్ళది వేరే కులం, ఇట్లా విభజించబడిపోయి ఉన్నాం మనం. కానీ అదే గుడిలో అర్చక పురోహితులు, మళ్ళీ చెప్తున్నాము, అర్చక పురోహితులు అందరూ బ్రాహ్మణులు కాదు, మిగతా వర్ణాల వారు కూడా ఉన్నారు. అదే గుడిలో ఉండే అర్చక పురోహితులు కానీ మనం వెళ్ళినప్పుడు నాయన కూర్చోండి అని చెప్పి ఊరికే 10 నిమిషాలు, పావు గంట, అరగంట, ఇదిగో మీదేం గోత్రం, మీదేం గోత్రం, పోతంశెట్టి ఇంటి పేరుతో, ఏంటమ్మా పోతంశెట్టి ఇంటి పేరుతో రెడ్డిల్లో పైడిపాల గోత్రులు ఉన్నారు, పాటంశెట్టి ఇంటి పేరుతో కాపుల్లో పైడిపాల గోత్రులు ఉన్నారు, కంబంపాటి ఇంటి పేరుతో చౌదరీస్ కమ్మల్లో పైడిపాల గోత్రులు ఉన్నారు, పసుపులేటి ఇంటి పేరుతో మంగళవారిలో కూడా పైడిపాల గోత్రులు ఉన్నారు. మనందరూ బంధువులమే. మృగమదలామ శుభ నీతిలవర జటాయు. వాల్మీకి రామాయణంలో జటాయు స్వయంగా చెప్పాడు రాముడితో, చతుర్వర్ణాల వారు కశ్యపుడి యొక్క 8వ భార్య మనుకి జన్మించిన వారే అని చెప్పాడు, ఆయన చెప్పారు. అది నిజం చేస్తూ కాశ్యప గోత్రంలో చతుర్వర్ణాల వారు ఉన్నారు. వైశ్యులు ఇప్పుడు ఆ గోత్రాన్ని కసపు అని పిలుస్తున్నారు అంతే. వశిష్ఠ కౌండిన్య గోత్రాల్లో చతుర్వర్ణాల వారు ఉన్నారు. మన అందరూ బంధువులమే, మీరు మేము బంధువులమే అనే విషయాన్ని ఈ అర్చక పురోహితుల గుడుల్లో బోధిస్తూ, ఇదిగో పాకిస్తాను మన భారతదేశం విభజన జరిగినప్పుడు ఇన్ని లక్షల మందిని చంపే శవాలను ఎక్కడ పంపించారు, కాశ్మీర్లో ఇలాంటి ఘటన జరిగింది, కేరళలో ఇటువంటి జరుగుతుంది, వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది అమ్మా, ఇవన్నిట్లో మొన్న ఈ మధ్య ఇది బంగ్లాదేశ్లో అరాచకం, ఎంతమంది అమ్మాయిలనమ్మా చెరి చేశారు హిందువులు అన్న పేరుతోటి, ఇట్లాంటి జరుగుతుంది. మన రక్షణ కోసం మనం ఐక్యతగా ఉంటూ మనలో క్షాత్రం కలిగిన వారిని అందరినీ ఎంపిక చేసుకోవాల్సిన బాధ్యతను మనమే కలిగి ఉన్నాము అని మన దేవాలయాల్లో, మన గుడుల్లో, మన క్షేత్రాల్లో ఈ అర్చక పురోహితులు ఈ పని కానీ మొదలు పెడితే మీరు చెప్పే ఐక్యత వస్తుంది. అది జరుగుతుందమ్మా? అది జరగట్లేదు. కానీ ఎంతమంది చెప్పినా ఆ పాటించడం అనేది రావట్లేదు. అసలు అది అంటే ఎలా గవర్నమెంట్ తీసుకోవాలా, లేదంటే అర్చక పురోహితులు తీసుకోవాలా, లేదంటే మీలాంటి పెద్దవాళ్ళు చెప్పాలా, అదనేది అసలు ఎలా స్టార్ట్ అవుతుంది అంటే లేదమ్మా. ఇప్పుడు మనకి అర్చక పురోహిత వ్యవస్థ అనేది ఇప్పుడు మనం చెప్తున్న ప్రభుత్వాలు అనేవి అంత పోసి 50 ఏళ్ళు 100 సంవత్సరాలు జరిగి ఉంటే, అర్చక పురోహిత వ్యవస్థ అనేది యుగాల క్రితం ఉంది. ఇప్పుడు మీరు నేను ఎంత అరుచుకుని ఎంత బాధపడి ఎంత మాట్లాడినా కొంతమంది చూస్తే వారు కూడా వారి యొక్క దైనందిన జీవితంలో సర్వైవల్ ట్రాప్లో, మాయలో వారు పడిపోయి వారి పనిలో వారు నిమగ్నం అయిపోతారు. కానీ అర్చక పురోహితులు అంటే కనీసం ఈ బ్రాహ్మణత్వం అనే లక్షణాలని కలగడానికి దగ్గరగా ఉండేటువంటి ఆ లక్షణాలతో జీవించేవారు వారు. మీకు అర్థమైందా? శమము, దమము, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, శౌచ్యం, శుభ్రత,
జ్ఞానం విజ్ఞానం ఇలాంటి లక్షణాలు కానీ కలిగి పుణుకు పుచ్చుకునేవారు. ఇట్లాంటి సమస్య ఒకటి ఉంది. ఈ బోధించే బాధ్యత మనదే. యుగాల క్రితమే అనేక యుగాల నుంచే మన వ్యవస్థ ఇక్కడ వ్యవస్థీకృతమై ఉంది. సో కారణం ఏమిటి? మనలో అనైక్యత కారణం ఏమిటి? ఇక్కడ ఉండేటువంటి హిందువులు వేరే మతంలోకి వెళ్ళిన తర్వాత ఐక్యంగా ఎందుకు ఉంటున్నారు? అక్కడ ఇక్కడ ఐక్యత ఎందుకు లోపించింది అని కానీ వీరు ఆత్మవిమర్శ చేసుకుని వీరు పని మొదలు పెడితే ప్రభుత్వాలు దిగి కాళ్ళ దగ్గరికి వస్తాయమ్మా. చాలా తక్కువ ఓట్లు ఉండేటువంటి మైనారిటీస్ని అన్ని ప్రభుత్వాలు ఎందుకు పుచ్చగిస్తున్నాయి? ఐక్యత ఉన్నారు కాబట్టి. అర్థమైందమ్మా. రెండవది, ఈయన రిటైర్డ్ సిబిఐ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు అని, ఆయన సిబిఐలో ఉన్నప్పటి నుంచి కూడా కొంచెం ప్రయత్నం చేస్తున్నారు. భారత రాజ్యాంగం హిందూ ద్రోహ రాజ్యాంగం ఆయన స్టేట్మెంట్ అమ్మేది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 25, 26, 27, 28, 29, 30 ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా హిందువులకి ద్రోహం చేసే ఆర్టికల్స్ అవి. ఇవి అమెండ్మెంట్ చేయాలి. అన్య మతస్థులనేమో కుర్చీ వేసి కూర్చోబెట్టిని, హిందువులనేమో కింద కూర్చోబెట్టి ఈ అమెండ్మెంట్ చేసి వాళ్ళ కుర్చీ తీసేయమంటలేదు ఆయన. మాకు కూడా పక్కన కుర్చీ వేయండి, మేము కూర్చుంటాం. అంటే హిందువులకి, ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి అందరూ కూడా వారి వారి మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు. ఎవరన్నా ఇష్టమైతే మతం మార్చుకోవచ్చు అని వారికి హక్కు ఇచ్చేశారు వారికి. హిందువులకేమో మతం మార్చేటువంటి అలవాటే లేదు, వారికేమో అదే పని. మీరు భారతదేశంలో రాజ్యాంగంలోనే తలుపులు తెరిచేసి మీరు రండి మా దేశానికి, మమ్మల్ని అందరినీ మతం మార్చండి అని చెప్పేసి మనమే అవకాశం రాజ్యాంగంలో ఇచ్చాం. ఈ రాజ్యాంగమే హిందూ ద్రోహ రాజ్యాంగం. ఈ 6 ఆర్టికల్స్ మార్చాలని ఆయన పాపం ప్రధానమంత్రి గారిని అప్పటి నుంచి 2014 నుంచి ప్రధానమంత్రి గారిని, మోహన్ భగత్ గారిని, ఆ తర్వాత బీజేపీలో పెద్దలందరినీ కలిసి ఆయన సాయశక్తులు ఆయన వివరించి ఈ ఆర్టికల్స్ అమెండ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేసిన తర్వాత ఇంక వారు ఆ దిశగా ఏ చర్యలు తీసుకోకపోతే ఇప్పుడు ఆయన ప్రతి రాష్ట్రం తిరిగి మన దేశానికి ఉన్న అత్యంత పెద్ద ప్రమాదమే ఈ రాజ్యాంగం, ఈ 6 ఆర్టికల్స్ని అమెండ్మెంట్ జరపండి అని చెప్పి ఆయన తిరుగుతున్నారు. ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు కానీ సమస్య తెలియదు. మనం ఎంతోమంది రోజు వాట్సాప్లో అనేక వీడియోలు ఫార్వర్డ్ చేస్తాం, మనం సమస్యల గురించి మాట్లాడతాం. ఈ సమస్యకు కారణం ఏమిటి, పరిష్కారం ఏమిటి? మనం చెప్తున్న అన్ని సమస్యలకి కారణం రాజ్యాంగమే, దానికి పరిష్కారం రాజ్యాంగమే. ఆర్టికల్ 25, 26, 27, 28, 29, 30 ఈ 6 ఆర్టికల్ని అమెండ్ చేసి మైనారిటీస్కి ఎలా అయితే ప్రాథమిక హక్కుల్లో భాగం కల్పించారో ఆ హిందువులకు కూడా ప్రాథమిక హక్కుల్లో భాగం కల్పించండి. మీకు తెలుసమ్మా, హిందువులకు ప్రాథమిక హక్కులు లేవు రాజ్యాంగం ప్రకారంగా. ప్రాథమిక హక్కులు మీకు ఉంటేనే మీకు ఏమిటంటే మీకు ఆర్టికల్ 32 ప్రకారంగా సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఆయన ఎవరు, మన గవాయి గారు భారత ప్రధాన న్యాయమూర్తే, పోయి మీరు విష్ణుమూర్తికి చెప్పుకోండి అని అనగలిగాడు ఆయన. అమ్మ ఒక్క సమస్య అని కాదమ్మా, దీనికి ఏమిటంటే ఒకటి అర్చక పురోహిత వ్యవస్థ వ్యవస్థీకృతమయ్యి ప్రతి ఊర్లో ఈ వ్యవస్థ ఉంది కాబట్టి ఇప్పటికైనా వారు కళ్ళు తెరిచి వారి దగ్గరికి గుడికి రాని వాళ్ళని పక్కన పెట్టండి, వచ్చేవారికైనా మనకి ఇలాంటి అవమానాలు జరుగుతున్నాయి, ఇలాంటి అత్యాచారాలు మనం ఎదుర్కొన్నాం, మనం భవిష్యత్తు ఇలా ఉంది. వచ్చే 30 సంవత్సరాల తర్వాత భారతదేశంలో హిందూ ప్రధానమంత్రి కాలేడు, భారతదేశంలో హిందూ ప్రధానమంత్రి అవడు, హిందువులు కూడా మిగలరు, పాకిస్తాన్లో మిగిలిన 1-2% కూడా మిగిలే అవకాశం లేదు అని పెద్దలు ఈ రకంగా చెప్పు తిరుగుతున్నారు. కాబట్టి మనం ఇప్పటి నుంచి వ్యవస్థీకృతం అవుదాం, మన అందరూ బంధువులు అనే బోధన ఇప్పుడు వీరు మొదలు పెట్టాలి వీళ్ళు. అలాగే రాజకీయ నాయకులు కూడా, అమ్మ నేనేమంటాను, మేము హిందువులు, మా పార్టీ హిందూ పార్టీ అనుకున్న వారు అందరూ కూడా మీరు ఏ పార్టీల్లో హిందువులు ఉన్నా ముందు ఈ ఆర్టికల్స్ 25 నుంచి 30 వరకు అమెండ్మెంట్ చేయాలి, అమెండ్మెంట్ చేస్తాం అనే ప్రతిజ్ఞ తీసుకుంటే తప్ప మీరు హిందువులని చెప్పుకునే ఉపయోగం లేదు. వాళ్ళు ఏంటంటే ఇప్పటి వరకు మనం సర్వే అయిపోయామా, మన డ్యూటీ అయిపోయింది అంతే, ముందు తరాల గురించి మనకి ఎందుకు అన్నట్టున్నారు ప్రతి ఒక్కరు కూడా. అంటే ఇంకొకటి ఆ మూలం కూడా తెలిసి ఉండకపోవచ్చు, అందరికీ అన్ని తెలియాలని లేదు కదమ్మా. సార్ ఇప్పుడు వాళ్ళు రాజకీయవేత్తలు ఎలా అంటారంటే ఏది ఎక్కడ పోతే మనకెందుకు, మనం గెలవడం ఇంపార్టెంట్, మనకి పదవి ఇంపార్టెంట్, అంతేగాని ఇవన్నీ మార్చుకుంటూ మనకెందుకు, మనకేం ఉపయోగం, ఇవి పట్టుకొని కూర్చుంటా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మరి అలా అనుకున్నా కూడా పర్వాలేదు, కానీ జస్టిస్ గవాయి గారు పోయి మీ విష్ణుమూర్తికి చెప్పుకోండి అన్నప్పుడు కూడా వారు అలాగే ఉన్నారు, ఏం స్పందించకుండా. దానికి రియాక్ట్ అయిన పిటిషనర్, అక్కడ ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఆయన షూ విసరబోతే
ఇది తప్పు అని మాత్రం ఖండనకు వచ్చేసారు, ముందుకు వచ్చేసారు. మీకు అర్థమైంది? ఇదే రాజకీయ నాయకులు అప్పుడు మౌనంగా ఉన్నారు, ఇప్పుడు మౌనంగా లేరు. ఇప్పుడు ఆయన మీద దాడి తప్పు అని ఖండించేశారు. ఎవరు? మన నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మన పవన్ కళ్యాణ్ గారి దాకా, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మన రేవంత్ రెడ్డి గారి దాకా చక్కగా మేము ఖండిస్తున్నాం అని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చేశారు, ట్విట్టర్లో పెట్టేశారు. నిజం చెప్పనా తల్లి, అసలు ఆ షూ విసిరేటి చూశారండి, ఆయన వీళ్ళు చేయాల్సిన పని అండి అది. ఈ రాజకీయ నాయకులు ఏ పని చేయాలో ఆ పని వీరు చెయ్యకపోవటం వల్ల షూ విసరాల్సిన పరిస్థితి ఆయనకు వచ్చింది. అది నేను సమర్థించట్లే, కానీ వీరు చేయాల్సిన పని అది. ఏమిటండి, మీరు ప్రధానమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబుని వెళ్ళి షూలు విసరమంటారా వెళ్ళి అని అడగొచ్చు మీరు నన్ను. తప్పు ఏమీ లేదు. అక్కడ ఫస్ట్ ఆయన తప్పు మాట్లాడారు కదా, మాట్లాడిన వ్యక్తి మీద వీళ్ళు ఎలా చర్య తీసుకోవాలి? పోయి మీ విష్ణుమూర్తికి చెప్పుకోండి అని ఒక ప్రధాన న్యాయమూర్తి ఇలాంటి మాటలు వదిలినప్పుడు ఈ రాజకీయ నాయకులు ఎలాంటి చర్య తీసుకోవాలి? షూలు విసరక్కర్లే, వీళ్ళ చేతిలో ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 అనే అస్త్రం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి 2-3 ఎంపీలు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి 2-3 ఎంపీలు ఉన్నారు, మన నరేంద్ర మోడీ గారికి ఎంపీలు ఉన్నారు. నాయన నువ్వు ఒక ప్రధాన న్యాయమూర్తివై ఉండి, నువ్వు ఉండి ఇన్కెపాసిటీతో వ్యాఖ్యలు చేస్తావా? నువ్వు ఇచ్చిన ఆదేశాలు తప్పుడు తీర్పులు అయితే కూడా, ఇన్కెపాసిటీతో ఆర్డర్స్ ఇస్తే కూడా మేము ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించి నిన్ను తొలగించే హక్కును మేము కలిగి ఉన్నాం మేము అని పార్లమెంట్లో ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ ప్రవేశపెట్టొచ్చు కదా. ఈ చెయ్యాల్సిన పని మానేసి వీరు కళ్ళు మూసుకోవటం వల్ల వీళ్ళు ఎలాగా చేతగాని వారు, వీళ్ళకేమి చేయటం రాదు అని కనీసం నిరసన కోసం అరెస్ట్ అవుతానని తెలుసు కూడా ఆయన షూ విసిరేయడమ్మా. మనకేం సిగ్గు శరం లేదు కాబట్టి మనం ఖండించేస్తాం. ఆయన షూ విసరడం తప్పు, ఇది న్యాయ వ్యవస్థ మీద దాడి అని చెప్పేసి మోడీ గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దాకా అందరూ ఖండించేశారు. మరి ఈ న్యాయ వ్యవస్థ ప్రజల మీద దాడి చేస్తుంటే, ఈ న్యాయ వ్యవస్థ ధర్మం మీద దాడి చేస్తుంటే, 12 కోట్ల మంది బాధితులు ఉన్నారు సహారా ఇండియా కేసులో. ఈ 12-13 సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకా తీర్పు ఇవ్వలేదు. ఇప్పుడు దాకా 3 లక్షల కోట్ల స్థిర చరాస్తులు జనానికి పంచనే లేదు. ఇప్పుడు దాకా చాలామంది లక్షల మంది చనిపోయి ఉన్నారు. మరి న్యాయ వ్యవస్థ వైఫల్యం కాదా? అలాంటి న్యాయమూర్తుల మీద ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించాల్సినటువంటి వీరేమో కళ్ళు మూసు కూర్చున్నారు. ఈ కారణం ఇదమ్మా, పరిష్కారం ఇది తల్లి. ఈ పక్కన పెట్టేసి మేము ఖండిస్తున్నాం, మీరు మేలుకోండి, మేలుకుని మేమేం చేయాలి? మీరు అందరూ పిలిచారండి, వచ్చి మేలుకున్నాం, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? మేలుకున్నాం మేము, మీకు అధికారం ఇచ్చాం, మీకు ఓట్లు వేసాం, మిమ్మల్ని ఎంపీలు చేసాం, ఎమ్మెల్యేలు చేసాం, ప్రధానమంత్రులు చేసాం, ముఖ్యమంత్రులు చేసాం, ప్రతిపక్ష నేతలను మేము చేసాం. మీకు కనీసం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించాలని ధైర్యమే మీకు లేదా? ఎవరైనా ఉపయోగించవచ్చు కదా సార్. ఎవరికి మీరైనా ఉపయోగించలేదు తల్లి. ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 అంటే ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తుల్ని, తప్పుడు తీర్పిచ్చిన న్యాయమూర్తుల్ని ఆ పార్లమెంట్లో పెట్టి ఇంపీచ్ చేసి తొలగించటం. అది మీకు నాకు అవుతుంది? అది ఆ ఎంపీలు చేతులు ఉన్నవారే చేయాలి. వాళ్ళేమో మేము ఖండిస్తున్నాం, జస్టిస్ గవాయి మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాం, ఆయన మాటలు మాత్రం ఖండించలేదండి వీళ్ళు. ఓకే సార్, ఇంకొకటి ఇందాక మనం మాట్లాడుకున్న విషయం, బోధనలు ఏవైతే ఉన్నాయో జనరల్ గా మన గుడి టైమింగ్స్ ఏముంటాయి సార్? జనరల్ గా 4:30 నుంచి మనం ఎప్పుడైనా నైట్ 9, 9:30, 10 వరకు ఆలయాలు ఉంటాయి. ఎప్పుడైనా మనం ఎప్పుడో ఒకసారి ఆఫ్టర్నూన్ అలా 1 అవర్ బ్రేక్ ఇస్తారు. సో కాబట్టి ఇప్పుడు ఈ చర్చిది ఏదైతే ఉందో వాళ్ళు సండేస్ లో ఓన్లీ 12 o'clock అనో లేదంటే 9 o'clock అనో అందరూ వచ్చాక వాళ్ళు బోధన స్టార్ట్ చేసుకుంటారు. కానీ మన భక్తులు ఇప్పుడు చిన్న ఆలయం అనుకోండి, ఇది వస్తుంటారు వెళ్తుంటారు కదా, అంటే ఒక్కొక్కరికి మనం బోధించలేం కదా. సర్టెన్ టైం అనేది కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనేది లేకుండా ఉండడం వలన ఆ బోధనలు అనేవి జరగట్లేదంటారా? అవునమ్మా, అది కూడా వాస్తవమే. ఎవరు వస్తే వాళ్ళే వచ్చి వెళ్ళిపోతున్నారు, ఎంతమంది వచ్చినాను. కాకుంటే మన చిన్న పల్లెటూరులో కూడానమ్మా ఒక అర్చక పురోహితులు చిన్న దండోరా వేపించి వారికి వీలైన సందర్భంలో ఏదైనా సందర్భం పెట్టుకొని, ఇక పలానా రోజు ఇక్కడ మనకి ఏమంటారు, ధర్మసభ జరుగుతుంది, సత్సంగం జరుగుతుంది, మీరు రండి అని పిలిస్తే 100 మందిని పిలిస్తే 10 మంది రావచ్చు. మొదట్లో వీరు బోధనలు మొదలు పెట్టారు అనుకోండి అమ్మ, కొంచెంగా వ్యాప్తి చెందుతుంది. కానీ ఆ బోధన మొదలు పెట్టే స్థితిలో వీళ్ళు లేరు, అర్చక పురోహితులు లేరు. మేము భగవంతుడికి సేవ చేస్తున్నాం అంటున్నారు. అమ్మ, భగవంతుడు ఏ సేవ కోరుకోడు తల్లి, దేవుడు ఏ సేవ కోరుకోడు, ఏ నైవేద్యాలు కోరుకోనివాడే దేవుడు. మనం పెట్టేటువంటి ఈ నైవేద్యాలు దేవుడికి అవసరం లేనే లేదు.
ఆయన తినేది స్వరార్ణవం తినేవాడు. ఆయన ఏంటమ్మా? స్వరాన్ని. స్వరార్ణవం భుజించేవాడు. సజని ప మపని సమ మరి సమమ పమ పమరి సమరి సని పప్ప మమ ప సని 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 పరి సని ప సని పమ నిపమరి పమరి పప సని పమరి సారిగమ. ఆయన స్వరార్ణవం స్వరాంధ్రం భుజించేవాడు. అంటే ఆయనైనా ఆవిడైనా ఈ పాసిపోయినటువంటి నైవేద్యాలు భుజించాల్సిన కర్మ వాళ్ళకి ఏమీ లేదు. ఇవన్నీ కేవలం మన తృప్తి కోసమే. మన కాశ్మీర్లో చాలామంది అప్పుడు పండితులు అన్నారండి, వారు అనేక యజ్ఞాలు యాగాలు పూజలు పునస్కారాలు చేశారండి. ఊచుకోతకు గురయ్యారా? కారణం ఏమిటమ్మా? పూర్తిగా పూజల్ని పునస్కారాలని వాటిల్నే నమ్ముకుని ఉన్నారు. మీకు అర్థమైందే తల్లి? యజ్ఞాలు యాగాలు చేసేటువంటి విశ్వామిత్రుడు కూడా క్షాత్రం అనే రామచంద్రమూర్తి అవసరపడ్డాడండి యుద్ధం చేయడం కోసం. మీకు అర్థమైందే తల్లి? ఇప్పుడు కూడా అర్చక పురోహితులు వారు చేసే పూజలు పునస్కారాలు నైవేద్యాలు అవి వారు చేసుకున్నప్పటికీ కూడా విశ్వామిత్రుడిలాగా కనీసం గంట అరగంట దృష్టి పెట్టి క్షాత్రం కలిగిన వారిని ఎంపిక చేసి, అమ్మా ప్రతి ఊరికి క్షాత్రం కలిగిన ఒక్కరినైనా ఎంపిక చేసి వారు మెల్లగా పని మొదలు పెడితే మనకి 27,800 గ్రామాలు 2 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఒకవేళ 27,800 గ్రామాల్లో ఒక్కొక్క క్షత్రియుడు క్షాత్రం కలిగిన వారు శౌర్యం తేజస్సు దృఢ నిశ్చయం ఇంద్రియ నిగ్రహం యుద్ధంలో వెనకడుగు వేయకపోవటం నాయకత్వ లక్షణాలు దానగుణం ఇవన్నీ ఉన్నవారిని ఊరికి ఒక్కడ దొరకడమా మనకి? వారు ఎంపిక చేస్తే వారి కుటుంబ పోషణ ఈ అర్చక పురోహితులే బాధ్యత తీసుకుని ఊరు పెద్దల్ని మనుషులు అందరినీ కూర్చోబెట్టి మన ఊరికి ఇలాంటి సైనికుడు కావాలి మనకి. మరి ఆయన సైన్యంగా వచ్చేస్తే మరి ఆయన కుటుంబ బాధ్యతలు ఊరు అందరూ తీసుకుని తలో 50 రూపాయలు వేసినా ఆయన కుటుంబం గడిచిపోతుందమ్మా. అప్పుడు ముస్లిమ్స్లో ఉండేటట్టు ఎలా అయితే వారికి తీవ్రవాదులు ఎలా గట్టిగా ఉన్నారో కనీసం మనం ఎవరి దగ్గర బాంబులు పెట్టక్కర్లేదు, ఎవరిని అమ్మాయిని లేపుకొచ్చేయక్కర్లేదు. కనీసం మన అమ్మాయిలు ఎవరైనా లేపుకెళ్ళిపోతున్నా మన మీద ఏమైనా దాడులు జరుగుతున్నా రక్షణ కవచం కింద ఊరికి ఒక్కడి నిలబడినా ఆ ఊరు ఒక్కడి వెనకాల ఇంకో 10 మంది మళ్ళీ వస్తారు, సహాయం కోసం వస్తారు. అట్లాంటి వ్యవస్థని మనం నిర్మించుకోవాలనే ఆలోచన వీరికి కలిగితే మీరు అన్నట్టు ముందు కూర్చోబెట్టి ఏదో టైం అనేది నిర్ణయించుకోవడం జరుగుతుందండి. సరే, ఇంకొకటి ఇప్పుడు ఏదైతే అమ్మాయిలను లేపుకోవడం అంటున్నారు కదా, ఏ మతంలో అయినా సరే ఇప్పుడు మన హిందూ అమ్మాయి ఉందనుకోండి, లేదంటే అబ్బాయి ఉందనుకోండి, లేదంటే ఆరెల్స్ ఇతర మతాల వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు వచ్చేసి మన మతాల వాళ్ళని చంపుతున్నారు తప్పితే మన మతాల వాళ్ళు వాళ్ళ మతాలు వచ్చారని ఎప్పుడూ చంపలేదు సార్. నేను ఎక్కడ కూడా వినలేదు ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవునమ్మా, అంటే ఇక్కడ హిందూ అబ్బాయి అయినా హిందూ అమ్మాయి అయినా అన్ని మతస్థులను పెళ్లి చేసుకుంటే ఆ మతంలో కన్వర్ట్ అయిపోవాల్సిందే. చాలా చక్కగా చెప్పారు. మొన్న ఒక పెద్ద ఆయన చెప్తూ ఇలా చెప్పుకొచ్చారు ఆయన. ఉదాహరణకి అమ్మాయిలే కాదు అబ్బాయిలు అన్ని మతస్థులు అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నా వీరు ఆ మతం మారిపోవాల్సిందే. అట్లాంటి దుస్థితి అట్లా ఉంది. కానీ ఇంకోటి ఏంటమ్మా, మతం అంటే మన ఆచారం అనే భావిద్దాము. అలా మారిపోయినా కూడా పెద్ద తప్పుగా భావించే వాళ్ళం కాదేమో. ఒక్కసారి వారి జనాభా కానీ పెరిగితే ఎవరైతే మా దేవుణ్ణి నమ్మరో వాళ్ళందరినీ మేము చంపేస్తాం, నమ్మని వాళ్ళందరినీ చంపేస్తాం, కావాలంటే పారిపోండి అని వారు చక్కటి ఒక ఏమంటారమ్మా వారు చక్కగా ఒక ప్రణాళిక వేసుకుని 2047 కల్లా 2047 కల్లా ఈ దేశాన్ని ఇస్లాం దేశం చేస్తామని కొంతమంది ప్రకటించున్నారు ఇప్పటికే. మరి అట్లాంటి వారు ఇలా చెప్తున్నప్పటికీ కూడా కాశ్మీర్లో ఏం జరిగింది, పాకిస్తాన్లో ఏం జరిగింది, బంగ్లాదేశ్లో ఏం జరిగింది, రేపొద్దని ఇదే జరిగితే ఇక్కడ పరిస్థితి ఏమిటి? మనకు పారిపోవడానికి దేశం కూడా లేదు. మళ్ళీ మన పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న మార్కు వేసుకుని ఎక్కడికక్కడ అర్చక పురోహితులు బాధ్యత తీసుకుంటే కొంత ప్రయోజనం ఉంటుందమ్మా. ఉంటుంది సార్. మనం అంటే ఒక దాని మీద యాక్షన్ ఇప్పుడు జనరల్గా ఇప్పుడు జీడి సారే గారు ఉన్నారు, లేకపోతే అక్కడ ఎవరో ఓఐసీ వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళని అసలు లైక్ మన మీద తిరగబడి లేదంటే హిందూ మతం మీద ఇలాంటి ప్రచారాలు చేసిన వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవట్లేదు. బట్ ఇవన్నీ ఎలా సాధ్యమవుతుంది అంటారు? ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నాయనే మన మీద రాళ్ళు విసురుతున్నాడు కదా ఎగ్జాంపుల్ కి, వేరే మతాలని కాకుండా ఈయన మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? నేను మీకు అదే చెప్తాను కదమ్మా. ఆ వ్యాఖ్యలు ఎవరు చేసినా పాత చట్టం 295A ఐపీసీలో కానీ 153A ఐపీసీలో కానీ విచ్ హ్యాస్ బీన్ ఎనాక్టెడ్ యాజ్ బిఎన్ఎస్ ఇవి చక్కగా చట్టాలు మారినా ఆ యొక్క శక్తి అట్లానే ఉంది. కాబట్టి అట్లా వేరే మతాలను కించపరిచినా లేకపోతే వేరే వర్ణాలను కించపరిచినా వేరే ప్రాంతం వాళ్ళని కించపరిచినా ఈ చట్ట ప్రకారంగా కేసు పెట్టడం రేపొద్దున మరి శిక్ష పట్టడం ఇవన్నీ జరుగుతాయి అనే నమ్మకం వారికి లేదు, మనకే లేదు. తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుందన్న ధైర్యం మనకేమీ లేదు.
సో కాబట్టి తప్పు చేసే వాళ్ళు ధైర్యంగా శిక్ష అలా పడదు కదని వారు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ చట్టాలే ఆ పని చేయాలి, కానీ ఎందుకు అవి చెయ్యు? ఇదే పని అన్య మతస్థుల మీద జరిగితే చేస్తాయి, కానీ హిందువుల మీద ఎందుకు చెయ్యు? అడగడం కోసం మన దగ్గర ఒక వ్యవస్థే లేదు. మీకు అర్థమైందే తల్లి? మీకు అల్లాని నమ్మకపోతే వారు అందరినీ చంపేయండి అని ఖురాన్లో ఉందటమ్మ. అలాగే విగ్రహాలను ఆరాధించే వారు అందరినీ కూడా తరిమి కొట్టండి, విగ్రహాలు ధ్వంసం చేయండి అని బైబిల్లో కూడా ఉందని అంటున్నారు. నేను రెండూ చదవలేదు, మీలాంటి పెద్దలు చెప్తే విన్నాను సార్, కానీ వాళ్ళు కూడా ఈ మధ్య విగ్రహారాధన చేస్తున్నారు. మరి అంటే ఫోన్లేమ్మ వారు కూడా నేను కూడా చూశానమ్మా, ధ్వజస్తంభాలు, యేసు స్తోత్రాలు నేను కూడా చూశాను నేను. అయితే వాళ్ళ దాంట్లో ఉన్నది అని నమ్మి ఒక 30 కోట్ల మంది ముస్లిమ్స్ ఉంటే 30 కోట్ల మంది నమ్మకపోయినా అందులో 1% మంది 5% మంది నమ్మి మేము ఈ రకంగా అల్లాని నమ్మని వారు అందరినీ చంపడం కానీ లేకపోతే వారిని తరిమేయటం కానీ వారిని నాశనం చేయటం కానీ తప్పు కాదు. మా అల్లాని ఎవరైతే నమ్మరో వాళ్ళందరినీ అల్లాని నమ్మేటట్టు మేము చేయటం తప్పు కాదు అని వారు భావించి తీవ్రవాదులుగా ఏమేమి చర్యలు తీసుకుంటున్నారో వారితో ప్రమాదం అనుకుందాం. మరి అట్లానే మన మతంలో 100 కోట్ల మంది ఉన్నాం, గొప్పగా చెప్పుకుంటున్నాం కదమ్మా మనం కూడాను. మరి 100 కోట్ల మందిలో ఇట్లా ఎంతోమంది అమ్మాయిలని, లక్షల మంది అమ్మాయిలని లవ్ జిహాద్ పేరుతో ఎత్తుకుపోయి మతం మారబోతే చంపేయటం, ఈ రకంగా చిత్రహింసలు గురి పెడుతున్నారు. భూ జిహాద్ పేరుతో భూములు దోచుకుంటున్నారు. మనకి ఆలయాల ధ్వంసం, అనేక మసీదుల కింద ఇప్పటికీ అక్కడ రామాలయమో శివాలయం ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయి. మరి ఏ రామాలయం ఏ శివాలయం మనం మసీదులు కూల్చేసి మనం నిర్మించామమ్మా? మనం జరగలేదు కదా, అట్లా ఏం చేయలేదు కదా. మరి సో కాబట్టి రేపు పొద్దున్న మనకు అలా జరగకుండా రక్షణ వ్యవస్థ కింద మనం చర్యలు తీసుకుందాం, మనం కూడా ఉందాం అనేటువంటి వ్యవస్థ మనలో లోపించడానికి కారణం మన అర్చక పురోహిత వ్యవస్థే. స్వామి వివేకానంద నాకు 100 మంది యోధులను ఇవ్వండి, నేను భారతదేశం యొక్క స్థితిగతులను మారుస్తానండి ఆయన. స్వామి వివేకానందకి 1,00,000 విగ్రహాలు పెట్టాము మనం, ఆ 100 మంది యోధులు మాత్రం లేరు, ఈ రోజుకి ఒకటి అవ్వలేదు. అది మనకి అర్చక పురోహిత వ్యవస్థ కానీ దేవాలయాల్లో లేకపోతే పురాల్లో వీరి బోధనలు మొదలుపెట్టి మనదే బాధ్యత, ఊరికొక్క సైనికుడిని మనం తయారు చేద్దాం మనం అని వారు అనుకుంటే ఈ పని సులభం అవుతుంది తల్లి. అప్పుడు మీరు అన్నట్టు మన వాళ్ళకు కూడా మెజారిటీ ఉన్నాం కాబట్టి ఏదైనా యాక్షన్ తీసుకోవాలన్నా వాళ్ళు ముందుకు వస్తారు. ఏం పర్లేదు, హిందువులకు సిగ్గు శరం ఏమీ లేనే లేదు. ఓవైసీ గారు ఇలా అన్నాడు, 100 కోట్ల మంది హిందువులు చంపేస్తామండి, ఏమన్నా చేసామా మనం? ఏమన్నా మనకేమన్నా సిగ్గు శరం ఉందా? 27 మందినో 29 మందినో మొన్న మధ్య ప్యాంట్లు విప్పి జిప్పులు తీసి భార్యల ముందే వీళ్ళు ముస్లిమ్స్ కాదు హిందువులను కన్ఫామ్ చేసుకుని మరీ కాల్చి చంపేశారండి. మనకేమన్నా సిగ్గు శరం ఉందా? మనకేమీ లేవు కదా తల్లి. మనకి కనీసం ఇప్పటికైనా మన అర్చక పురోహిత వ్యవస్థ కళ్ళు తెరిచి మన పని కేవలం పూజలు పునస్కారాలు మాత్రమే కాదు, క్షాత్రం కలిగిన వారిని ఒక్కొక్కడిని ఊరికి ఒక్కడినైనా ఎంపిక చేద్దాం మనం అని వారి బాధ్యత తీసుకుంటే ఎంతసేపు అమ్మా, 10 రోజుల్లో ఒక 27,000 మంది సైన్యం సిద్ధమైపోతుంది. మనకి ఉన్నాయి అనేక సంస్థలు, ఆర్ఎస్ఎస్ కానీ విశ్వ హిందూ పరిషత్తు ఇలాంటి అనేక సంస్థలు ఉన్నాయి, కానీ ఇవన్నీ సేవలు చేస్తున్నాయి. ఎక్కడైనా వరదల్లో చిక్కుకుపోతే వాళ్ళకి పులిహోర పొట్లాలు ఇవ్వటం, ఎవరికైనా కష్టం వస్తే వాళ్ళకి ఏదో రకంగా పంపిణీలు చేయటం, సేవలు చేస్తున్నాయి. గోరక్షణకు కానీ ఏమిటమ్మా, గోరక్షణకు కానీ, భూరక్షణకు కానీ, దేవాలయాల రక్షణకు కానీ, ధర్మ రక్షణకు కానీ మనం సైన్యం కింద మాత్రం పూర్తి సమయం పనిచేసే వాళ్ళు ఎవ్వరూ లేరు. అంతే తల్లి, అంతేనమ్మా. సరే, ఇంకొక డౌట్ ఏంటంటే చాలా మందికి అంటే నిన్న సారే గారు చేసిన అంశాల ప్రకారం ఇప్పుడు గర్భగుడి ఏదైతే ఉందో దేవుడి దేవాలయాల్లో కొందరు పురోహితులు లోపల ఉంటారు, కొన్ని గర్భగుడి ఆలయాలలో మనందరం కూడా వెళ్ళి మనం డైరెక్ట్గా టచ్ చేసి మనం పూజ చేసుకోవచ్చు అనమాట. సో అంటే ఎందుకని కొన్ని దేవాలయాలు అలాంటి విశిష్టత, కొన్ని దేవాలయాలు ఇలాంటి విశిష్టత ఎందుకుంది అమ్మ? కాలక్రమంలో అవసరార్థం సంప్రదాయార్థం ఇప్పటికీ కొన్ని ఆలయాల్లో గర్భగుడిలోకి రావచ్చు, ఆ శివలింగాన్ని మనం అందరూ అభిషేకం చేయొచ్చు, ముట్టుకోవచ్చు, అక్కడ కూర్చోవచ్చు అనే ఎలాంటి నియమాలు ఇప్పుడు వచ్చినప్పటికీ అసలు ధర్మం అంటే గర్భగుడికి ఉండేటువంటి గడప దాటి అర్చక పురోహితులు తప్ప ఇంకెవరు వెళ్ళకూడదు. అంటే ఇప్పుడు శ్రీశైలంలో కూడా లోపల లింగం లోపలికి వెళ్ళటం, మనం నీళ్ళు పోయటం కడిగేటం అన్నీ చేస్తున్నాం, అవన్నీ కూడా తప్పే. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. ఆ లింగ రూపంలో ఉన్నవాడే నీ గుండెల్లో కూడా ఉన్నాడు. అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మ,
నాచే చూడబడే మీరు బ్రహ్మమే, శివోహం నేనే శివుణ్ణి, నాచే చూడబడే మీరు శివమే. ఈ తత్వం నేర్పిస్తుందమ్మా మన మన భగవద్గీత కానీ మన వేదాలు కానీ ఈ తత్వం నేర్పిస్తుంది. మీరు గుడి లోపలికి వెళ్ళండి, పోయి లింగానికి నీళ్లు పాలు పోసేసేయండి, ఆ కడిగేసేయండి, ముట్టుకోండి అని ఎక్కడ మనకేం చెప్పలేదు. మనకేమి అక్కడ ఆ లింగాన్ని కానీ అంటే శివుణ్ణి కానీ రాముణ్ణి కానీ కృష్ణుణ్ణి కానీ దుర్గమ్మని కానీ మనం ఎందుకు ప్రతిష్ఠించుకున్నాం, ఎందుకు అక్కడ పెట్టి ఇన్ని యుగాలైనా పూజిస్తున్నాం అంటే శివుడు వచ్చి త్రిపురాంతకులను అంతం చేసాడు. ఆయన త్రిపురాలని మూడు పురాల్లో నివసించే రాక్షసుల్ని ఈయన అంతం చేశాడు కాబట్టి ఆయన త్రిపురాంతకుడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశాడు. ఎవరికి సాధ్యపడంది ఆయన చేశాడు. ఆ త్రిపురాలని అంతం చేయటం ఎవరికి సాధ్యపడదటమ్మా. పంచమ ప్రకృతి స్వరాన్ని వికృతంగా మార్చేవాడికి తప్ప ఆ పని ఆయన చేశాడు. మనల్ని ఆ రోజు మన పూర్వీకులు చెప్పుకుంటూ వచ్చారు ఆయన గురించి. మనం ఆయన ఈ రోజుకి అందుకు గౌరవిస్తున్నాం, పూజిస్తున్నాం. రాముడు ఏం గొప్ప పని చేశాడని ఇన్ని యుగాలుగా మనం రాముడిని పూజిస్తున్నాం తల్లి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం ఆయన త్యాగం చేసి శరీర సుఖాలు వదులుకుని ఆయన జీవితాంతం దుష్ట శిక్షణ శిష్ట రక్షణకి ఆయన కట్టుబడి ఉన్నాడు. నేను నా కుటుంబం అనేది రాముడిలో ఎక్కడా లేదు. మన రాజకీయ నాయకుల్లో ఉన్నట్టు నేను నా స్వార్థం నా కుటుంబం ఆయనలో లేదు కాబట్టి ఈయన యుగాలైనా ఆయన గొప్ప రాజు కింద ఆయన దైవంగా మనం ఈ రోజుకి మనం పూజిస్తున్నాం. మనం రాముడి గుడికి వెళ్ళినా శివుడి గుడికి వెళ్ళినా వినాయకుడి గుడికి వెళ్ళినా దుర్గమ్మ గుడికి వెళ్ళినా ఓకే మీరు మా పూర్వీకులు ఇంత త్యాగం చేశారు, మీరు ఇంత గొప్ప పనులు మా కోసం చేసి పెట్టారు, అలాంటి లక్షణాలని మీ రక్తాన్ని మేము కూడా పునికి పుచ్చుకుని ఉన్నాం. మా డిఎన్ఏలో ఆ శివుడు రాముడు కృష్ణుడు దుర్గమ్మ వినాయకుడు అయ్యప్ప స్వామి రక్తం మన డిఎన్ఏలో ఉంది కాబట్టి మేము కూడా మీ దారిని అనుసరిస్తాం. మేము కూడా మా శరీర సుఖాలను మేము చూసుకోం, మేము కూడా త్యాగానికి సిద్ధపడతాం అనేటువంటి తత్వాన్ని అలవర్చుకోవడం కోసం వారిని ఇన్ని యుగాలైనా గుర్తుపెట్టి కూర్చున్నాం మనం. అంతే తప్ప ఆ గుడికి వెళ్ళిపోయి అభిషేకం చేసేసాం, మేము పూజ చేసాం, మాకు 4 బిల్డింగ్లు ఇవ్వండి, మా అమ్మాయిని లండన్ పంపించేస్తాం, మా అబ్బాయిని అమెరికా పంపించేస్తాం, ఇంకా ప్రమోషన్లు ఇంకా పెరిగిపోవాలి మాకు, ఇంకానండి మాకు ఏదో అది కావాలి ఇది కావాలి పదవులు కావాలి ప్రమోషన్లు కావాలండి. దీనికోసం అయితే గుడికి వెళ్ళడం కూడా పాపమే తల్లి. మనం అపార్థం చేసుకున్నాం, మన ఆలయ వ్యవస్థను అపార్థం చేసుకున్నాం తల్లి అంతే. ఒకవేళ ఎవరైనా నన్ను తప్పుగా అనుకుంటే క్షమించండి. రావణాసురుడి కంటే గొప్ప భక్తుడు, రావణాసురుడి కంటే అన్నీ తెలిసిన వారు ఎవరూ లేరని చెప్తారని చాలామంది చెప్తారు. రావణాసురుడు ఎన్ని జపాలు తపాలు పూజలు పునస్కారాలు యజ్ఞాలు చేసినా సన్మార్గం లేని కారణంగా రాక్షసుడు ఎలా అయ్యాడో మనం కూడా గుడికి వెళ్ళి ఎన్ని పూజలు చేసినా సన్మార్గం లేకపోయినా మన శరీర సుఖాలు మన కోరికల కోసమే మనం ఆ ప్రయత్నాలు చేస్తున్నా మన కుటుంబం కోసం మనం బ్రతుకుతుంటే మాత్రం 100% రావణాసురుడికి మనకి ఎలాంటి తేడా ఉండదండి అమ్మా. కాబట్టి కొద్దో గొప్ప అమ్మ ఆ వ్యవస్థ అలా దారి తప్పింది అంతే. సరే ఇంకొకటి అంటే హిందూ మతం ఇంత బలహీన పడడానికి ఇప్పుడు కొన్ని వర్గాలు కులాలు మతాలని ఒక సపరేట్ గా చూడడం వల్ల ఇలా బలహీన పడుతుందంటారా? అంటే అవునమ్మా, అది కూడా అంటే బలహీన పడుతుందంటే చాలా మంది చెప్తారు హిందూ మతాన్ని ఎవరు ఏం చేయలేకపోయారు, భారతదేశాన్ని ఎవరు మార్చలేకపోయారు చాలా మంది చెప్తారు. ఒక ముక్క పాకిస్తాన్ అలాగే వెళ్ళిపోయింది, బంగ్లాదేశ్ అలాగే వెళ్ళిపోయింది. అట్లా మనకి అంతకుముందు చెప్తారు ఆఫ్ఘనిస్తాన్ కూడా అలాగే వెళ్ళిపోయిందని చెప్తున్నారు, పెద్దలు చెప్తున్నారు. ఇన్ని విడిపోయిన భారతదేశాన్ని ఏం చేయలేరు అంటే ఏంటి, మొక్కల కింద కోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మాకు హిందువుల ఆచారాలు వేరే, ముస్లిమ్స్ ఆచారాలు వేరే, కాబట్టి మాకు ప్రత్యేక దేశం కావాలి అని మత ప్రాతిపదికన విభజన జరిగింది. మరి వారి దేశంలో ముస్లిం రాజ్యాంగంగానే ఉంది అక్కడ రాజ్యాంగం. మరి హిందూ దేశం కింద విభజన జరిగి హిందూ దేశంగా మిగిలిపోయిన దీంట్లో ముస్లిమ్స్ అందరినీ మనం చంపేసో కొట్టేసో ఆ దేశం పంపించాల్సిన అవసరం లేకపోయినా కనీసం మనది హిందూ రాజ్యాంగంగా ఏమైనా ప్రకటించుకోగలిగామా, ఆ దిశగా ప్రయత్నం చేయగలిగామా? దురదృష్టం ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి ఉన్న హక్కులు కూడా హిందువులకు లేవు. ఆర్టికల్ 30 చదవండి మీరు, ఆర్టికల్ 25 నుంచి మీరు చూడండి. మీరు ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి ఉండే హక్కులు కూడా భారతదేశంలో హిందువులకు లేవు. మీకు అర్థమైంది తల్లి, ప్రధానమైన సమస్య రాజ్యాంగమే. రెండవది కులాలు కూడా. ఉదాహరణకి రెడ్డి కమ్మ కాపు మాల మాదిగ కమ్మరి కుమ్మరి అని విడిపోయి ఉన్నాం మనం చతుర్వర్ణాల్లోనే. మళ్ళీ అదే చతుర్వర్ణాలు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర 4 వర్ణాలు. ఈ 4 వర్ణాలు ఒక తల్లి పిల్లలు.
గోత్రాలు సాక్ష్యంగా ఉన్నాయి మనకి ఇప్పుడు. అసలు రెడ్డి కమ్మ కాపు మీరు రామాయణంలో ఎక్కడన్నా చూపించండి. మీరు రామాయణంలో రెడ్డి కమ్మ కాపు ఎక్కడన్నా మీరు చూపించండి. ఎక్కడా లేవు. అక్కడ ఉన్నాయమ్మా? ఎక్కడన్నా ఉన్నాయా మనకి? రెడ్డి కమ్మ కాపు మాలా మాదిగా కమ్మరి కుమ్మరి గౌడ ఎక్కడ ఉన్నాయా? మనం ఇవన్నీ వృత్తులు. మనం వర్ణ వ్యవస్థ మంది, మనం చతుర్వర్ణాల వారమే, మన అందరూ బంధువులమే అనేటువంటి బోధన ఎక్కడ జరగాలి? దేవాలయాలు. అక్కడ జరగట్లేదు. సో కాబట్టి మీరు అన్నట్టు ఎక్కువ కొద్దో గొప్ప మనకి ఐకమత్యం లేకపోవడానికి కూడా కారణం ఈ కులాలే. మీరు ఇన్ని చెప్పారు, మరి మీ పేరు చివరి రెడ్డి ఎవరో కామెంట్ పెట్టారు మొన్న. మరి ఆ పేరు చివరి రెడ్డి లేకపోతే నన్ను కూడా బ్రాహ్మణుడు అనుకుంటారు. అమ్మా నేను శూద్రుణ్ణి అని చెప్పుకోవడం కోసం అవకాశం నాకు ఆ రెడ్డి. ఇప్పుడు నేనే శూద్రుణ్ణి అని చెప్పుకున్నాను అనుకోండి, ఓహో రెడ్లు శూద్రులా, రెడ్లు శూద్రులు అయితే అప్పుడు మరి కమ్మ కాపు మనం కూడా శూద్రులమే కదా. రామాయణంలో ఎక్కడ మన ప్రస్తావన లేదు కదా, కమ్మ కాపు రెడ్లు ప్రస్తావన ఎక్కడ లేదు కదా. సో మన అందరూ శూద్రులు. మనం ఈ శూద్రులు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు ఒక తల్లి పిల్లలు అనే దానికి నాందిగా ఉంటుంది కదా తల్లి. సో అందుకనే ఇదంతా విభజన వ్యవహారం. అందుకని తల్లి ఎవరు చేయాల్సిన పని అది మానేసి చేయకుండా పని వారు చేస్తున్నారు తల్లి. న్యాయమూర్తులు కూడా ఆ కోర్టులో కూర్చొని తీర్పులు ఇవ్వటం మానేసి కామెంట్లు చేస్తున్నారు. వాళ్ళును పోయి మీ విష్ణువుకి చెప్పుకోండి, మీ శివుడికి చెప్పుకోండి అని. మీరు చేయాల్సిన పని ఏంటి? కానీ వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఆ భగవంతుడు అనేవారు ఎప్పటికీ మన ఇప్పుడు మారిపోతాం. ఒక 30 సంవత్సరాల్లో మన హిందూ మతస్థులు ఎవరు ఉండని అంటున్నారు కదా, కానీ భగవంతుడు చూసుకుంటాడేమో ఇలాంటి వాళ్ళకి అలా అనిపిస్తుంది. లేదమ్మా, రియాక్ట్ అవుతాడమ్మా ఆయన. అయితే రంగేశుడు సద్గంగ జనకుడు సంగీత సంప్రదాయకుడు సమయానికి తగు మాటలాడేని. ఈ రంగస్థలానికి అధిపతి ఒకసారి మాట ఇచ్చాడంట ధనంజయ గోత్ర క్షత్రియులకి. ధర్మం ఎప్పుడు తప్పితే ఓ భరతవంశీయ యదా యదా హి ధర్మశ గ్లానిర్భవతి భారత. ఓ భరతవంశీయ, ధర్మం ఎప్పుడు తప్పితే అప్పుడు, ధర్మం గాడి తప్పినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు నేనే ఆత్మానం స్వయంగా వస్తానని మాట ఇచ్చాడటమ్మ. ఆ మాట ఇచ్చిన వాడే వస్తాడు, మాట ఇచ్చిన వాడే పని చేస్తాడు. కానీ వాళ్ళు ఇచ్చిన వాడిని నేనే అని చెప్పుకు తిరగరు. వాళ్ళ పని చేసుకు వెళ్ళిపోతారు తల్లి వాళ్ళు. ఏమని ఈ నిన్నగాక మొన్న తిరువయ్యారులో ఒక పెద్ద ఆయన వచ్చాడు. హరిగుణ మణిమయేశ్వరములు గళమున శోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టి చే బ్రోచువార్ ఎందరో మహానుభావులు. తంజావూరు జిల్లా తమిళనాడు ఉంది కదమ్మా, అక్కడికి నిన్నగాక మొన్న ఈ మధ్య కాలంలోనే అంత పోసి 200 సంవత్సరాలు కూడా పూర్తి అవ్వలేదు. ఓ పెద్ద ఆయన వచ్చారు. ఆయన వచ్చి చెప్పుకొచ్చాడండి. ఆయన ఆ హరిగుణ మణిమయ స్వరాలు కంఠాన్ని ధరించి మన ఈ కలిలో ధర్మస్థాపన రాకపోకలు స్వరార్ణవంలో మనకి నిక్షిప్తం చేసి పెట్టాడు ఆయన. ఎట్లా తల్లి? ఈ కలిలో ధర్మస్థాపన ఎలా జరుగుతుందని స్వరార్ణవంలో నిక్షిప్తం చేసి పెట్టాడు. ఉదాహరణకి రావణాసురుడికి కొన్ని వరాలు ఉండేయట. అంటే నరులు వానరులు చేతుల్లో తప్ప మిగతా ఎవరి చేతిలో మరణం ఉండొద్దు అని చెప్పి. అంటే ఆయన బ్రహ్మ దగ్గర వరాలు కోరుకున్నప్పుడు ఈ నరుల్ని వానరుల్ని వాళ్ళు పెద్ద అందరూ అలుపులే కదని చెప్పేసి వారి నుంచి ఎలాంటి ఎగ్జామ్షన్ కోరుకోలేదంట ఆయన. అలాగే హిరణ్యకశిపుడికి కూడా కొన్ని రక్షణ కవచాలు ఉండేయట. భూమి మీద కానీ ఆకాశంలో కానీ, నరుడు కానీ మృగం కానీ, అస్త్రశస్త్రాలు కానీ, ఇంటి బయట కానీ లోపల కానీ, ఉదయం కానీ అంటే మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ, పగలు కానీ రాత్రి కానీ, ఇట్లా కొన్ని ఎగ్జామ్షన్స్ వాళ్ళు పెట్టుకొని నాకు చావు ఉండొద్దని వాళ్ళు వరాలు తీసుకున్నారంటే ఇమ్యూనిటీ తీసుకున్నారు వాళ్ళు బ్రహ్మ నుంచి. అంటే ఉదాహరణకి ఈ హిరణ్యకశిపుడే మరుజనంలో రావణుడిగా వచ్చినప్పటికీ వాళ్ళు ఏంటంటే ఈ వరాలు నమ్మి ఇమ్యూనిటీ నమ్మి తప్పులు చేస్తున్నప్పుడు ఆ వరాలన్నిటినీ కూడా ఛేదించి ఆ ఇమ్యూనిటీ దాటి ఎలా అయితే వీళ్ళని చంపారో, ఆ రాక్షసులను చంపారో, అప్పుడు ఆ దేవతలు చంపారో, అలాగే మరి ఇప్పుడు కానీ మనం ఆధునిక సమాజంలో మీరు నేను మాట్లాడుతున్న ఈ సమయంలో మరి అలాంటి రాక్షసులు ఎవరండి? అలాంటి తప్పులు ఎవరు చేస్తున్నారు? అలాంటి లక్షణాలు ఎవరికి నేను ప్రశ్న వేసుకుంటేనమ్మా, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మేం చేస్తాం. నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మేము చేస్తామని ఒక వ్యవస్థ బాధ్యత తీసుకుంది. ఆ వ్యవస్థే న్యాయ వ్యవస్థ. వీరు ఆ పని చేయట్లేదు
కాబట్టి తప్పులు చేసేవారు ఇంకా దర్జాగా తప్పులు చేసుకుంటూ కనీసం ఎఫ్ఐఆర్ నమోదు అవ్వదు, కేసు ఉండదు, ఉండదు, తప్పులు దర్జాగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు ఉన్న మీరు ఆ పని చేయకపోతే ఈ న్యాయమూర్తుల మీద ఇంకొక చట్టం ప్రయోగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొలగించాల్సిన బాధ్యత కలిగి ఉన్నాయి. వారు ఆ పని చేయట్లేదు. కాబట్టి ఈ కలిలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం హరిహరులు కానీ అవతారం తీసుకుంటే వారు ఏ రకంగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సి వస్తుందని స్వరార్ణంలో చెప్పుకుంటూ వచ్చారు మా పెద్ద అయిన తిరువయ్యారులో. పని పని పమప్ప మప్ప మగ గమ్మ గమ్మరి సని సగమప పని పసనిరి సమారి సని పమ గమ పసని పని పమరి సరి గమ. ఇది చాలా మందికి తెలియదు సంగీతం కదా అనుకుంటారు. ఇది ఒక భాష అమ్మ. ఇది ఔడవ షాడవ ఔడవ సంపూర్ణ సశబ్ద నిశబ్ద అనాదాతీత సమగ్రహాల మర్మం తెలిసి ద్వాదశ స్వరస్థానాలు వివాద వికృతులు తెలిసిన వారు ఆ భాష సులభంగా చదవగలుగుతారు. కొద్దిగా గొప్ప నాకు ఈ మధ్య చిన్న వయసులో ఒక బెగ్గర్ ఒక ముష్టి పరిచయం అయి చెప్పిన మాటలు మీకు చెప్తున్నాను తల్లి. ఇప్పుడు హరిహరులైన శక్తి అయినా వచ్చి యుద్ధం మొదలు పెడితే చేసే మొట్టమొదటి పని ఇండియన్ జ్యుడిషియరీ న్యాయమూర్తులు. పూర్వకాలంలో హిరణ్యకశిపుడు ఎలాంటి రక్షణ కవచాలు కలిగి ఉన్నారో అలాంటి రక్షణ కవచాలను ఇప్పుడు న్యాయమూర్తులు కలిగి ఉన్నారు. 197 CRPC విచ్ హ్యాస్ బీన్ ఎనాక్టెడ్ యాజ్ BNSS, అది 218 BNSS కింద మారింది. 77 IPC 15 BNSS కింద మారింది. జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ఈ 4 రక్షణ కవచాలు అడ్డు పెట్టుకుని మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరని కళ్ళు మూసుకుని తప్పుడు తీర్పులు ఇవ్వటం, తప్పుడు కామెంట్లు చేయటం, దేవాలయాలు భూములు లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయిన 40-50 సంవత్సరాల నుంచి పరిష్కరించకుండా ఇన్కెపాసిటీతో పెట్టు కూర్చుని వారు విర్రవీగుతున్న న్యాయమూర్తుల మీద ఎలాంటి రక్షణ కవచాలు ప్రయోగించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తారో ఇవన్నీ స్వరార్ణంలో వివరించబడి ఉందమ్మా. అందుకని నేను నమ్ముతూ అనేక సార్లు చెప్పుకుంటూ కూడా వచ్చినాయ్యా, మరి మీ పని మీరు మొదలు పెట్టకపోతే ఆ మాట ఇచ్చినవాడు ధనంజయ గోత్ర క్షత్రియులకి మాట ఇచ్చినవాడు ధర్మం తప్పిన ప్రతిసారి నేనే ఆత్మానం స్వయంగా వస్తా అని మాట ఇచ్చినవాడు మాట తప్పే రకం కాదండి అయ్యా. కాబట్టి ముందు ప్రమాదం మీకే పొంచి ఉంది. మీరు ఇప్పటికైనా దృష్టి పెట్టి బుద్ధి మార్చుకుని మా శరీర సుఖాలు మా ప్రమోషన్లు మా సంపాదన కోసం కాకుండా ధర్మాన్ని ఆచరించాల్సిన బాధ్యతను మీరు కలిగి ఉన్నారు. కాబట్టి ముందు ఆ పని మీరు మొదలు పెట్టండి. సరైన తీర్పులు ఇవ్వండి. గుడ్ ఫెయిత్ అంటే 77 IPCలో చెప్పబడిన గుడ్ ఫెయిత్ ఏమిటి 52 IPC చెప్తుంది. నథింగ్ ఈజ్ సెట్ టు బి డన్ ఆర్ బిలీవ్డ్ ఇన్ గుడ్ ఫెయిత్ వితౌట్ డ్యూ కేర్ అండ్ అటెన్షన్. మీరు కళ్ళు మూసుకుని తీర్పులు చేయడం గుడ్ ఫెయిత్ కాదని 52 IPC చెప్తుందండి. అయ్యా తీరు మార్చుకోండి అని ఆ పెద్ద ఆయన మాటలు విన్న నేను అనేక సార్లు వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇంకా వారు తీరు వారు వీరు తీరు వీరు మార్చుకున్నప్పుడు అమ్మ ఆయనే వస్తాడమ్మా. అమ్మ ఆ మాట ఇచ్చిన నల్ల ఆయన వచ్చి ఆయన పని ఆయన చేసుకెళ్తాడు తల్లి, ఇబ్బంది ఏమీ లేదు. అందుకని ఆ నల్ల ఆయన వస్తాడు, ఆయన పని ఆయన చేసుకుపోతాడని అందరూ సైలెంట్గా ఉన్నారేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంటే అమ్మ కర్మ చేసుకున్న కర్మరీత్యా మరి ఎంత చెప్పినా ఆ రోజునే కర్ణుడు దుర్యోధనుడు శకుని భీష్మాదులు విన్న కారణంగా యుద్ధం వచ్చి వాళ్ళు ఎలా అయితే నష్టపోయి ఉన్నారో అలాంటి నష్టం ఇప్పుడు అనుకునేవారు కూడా తప్పదు. ఇంకోటి ఏంటంటే తప్పు చేసిన కౌరవులు మాత్రమే కాదండి శిక్ష. ఆ రోజు ఆ కౌరవులకి సపోర్ట్ చేసిన వారిని సహాయం చేసిన వాళ్ళు అందరినీ కూడా చంపేశారమ్మా. మహాభారతం వ్యాస భారతానికి కూడా దొరకనిది స్వరార్ణమంలో చెప్పాడు పెద్ద ఆయన. ఎవరమ్మా? 3 నామాలు అనాదాతీత సమగ్రహాలను 3 నామాలుగా సశబ్ద నిశబ్ద క్రియలను శ్వాసగా కలిగినవాడు హరిగుణ మణిమయ స్వరాలు కంఠాన్ని ధరించినవాడు చెప్పిన మాట ఇది. వ్యాసుడి కళానికి కూడా అందని విషయాలు చెప్పాడు ఆ స్వరార్ణంలో. ఎంత ఊచకోతంటే దుర్యోధనులు మాత్రమే కాదమ్మా శిక్ష అనుభవించింది. ఆయన్ని నమ్మిన వారికి ఆయనకి జేజేలు పలికిన వారు అందరూ శిక్ష అనుభవించారు. రేపొద్దున కాలం కూడా అంతే అంతే తల్లి, అంతే. తప్పు చేసిన వారికే కదా తప్పును సమర్థించే వారు కూడా శిక్ష అనుభవించక తప్పదు. తప్పు జరుగుతున్నప్పుడు మనకెందుకులే అని మౌనంగా ఉన్నవారికి శిక్ష తప్పదు. మాకెందుకండి కష్టాలన్నీ, మేము చాలా బాగుంటామండి, మేము ఎవరికి ఏ హాని చేయమండి, గుడికి వెళ్తాం పూజ చేసుకుంటామండి, మాకెందుకండి కష్టాలు, రోజు వస్తే అన్నదానం కూడా చేస్తుంటామండి, మేము మా ఈ కష్టం ఏంటండి అని చాలామంది అన్నారు అనుకోండి. తప్పు చేసేవాడిని సమర్థించడమే మీరు చేసిన తప్పు. తప్పు చేసేవాడిని సమర్థించి మేము అన్నదానం చేసామండి లేకపోతే గుడికెళ్ళి పూజ చేసామండి మాకు కష్టం ఏంటంటే ఎట్లా అండి?
తప్పు చేసేవాడిని మీరు సమర్థించడం అంటే సమర్థించకపోయినా మౌనంగా ఉండడం కూడా మీ తప్పే. తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. చేయకపోతే మీరు ఎన్ని చేసినా అంతే అంతే అంతేనమ్మా, అంతే అంతే. అదే చాలా మంది వెనకాల పాపాలు చేస్తుంటారు, ముందర అన్నదానాలు చేస్తుంటారు. చాలా మంది నేను చూస్తూ కూడా ఉంటాము. అంటే కోరుకోవటం అమ్మ, కోరుకోవటంలో మనం తప్పుగా ఏం భావించక్కర్లేదు. శరీర సుఖాలనే పరమావధిగా జీవిస్తున్నారు. కానీ ఈ శరీర సుఖాలు ఏమి అనుభవించిన వారిని మనం దేవతలుగా మనం పూజిస్తున్నాం, మనం దేవుడిగా పూజిస్తున్నాం. అసలు రాముడు అంటేనటమ్మా జీవితాంతం త్యాగమే, ఆయన జీవితం మొత్తం త్యాగమేనట రాముడు అంటే. ఎప్పుడు ఆయన జీవితంలో పరుష పదజాలం ప్రయోగించి ఉండేట శత్రువు మీద కూడా. అంత సైన్యంతో లంకను చుట్టుముట్టినప్పుడు కూడా ఈ క్షణం నువ్వు తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పినా నిన్ను వదిలేస్తాం అనే అవకాశం ఇవ్వగలిగాడంటే ఆయన ఎంత గొప్ప అయినమ్మా. ఆయన అంత అంత శక్తి కలిగి ఉండి కూడా ఆయన. అలాంటి వాళ్ళందరినీ మనం పూజిస్తున్నాం మనం. కానీ మన దగ్గర మాత్రం ఎలాంటిది లేదు, మనకి త్యాగం లేదు మన దగ్గర. త్యాగం లేకుండానే నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, పక్కింటి వాళ్ళు ఏమైపోతే నాకెందుకు. మార్పు అనేది ఖచ్చితంగా ప్రతి హిందువులో రావాలి, ప్రతి ఒక్కరిలో ప్రశ్నించే గుణం కూడా రావాలి ఎవరైనా రిటర్న్ అన్నప్పుడు. బట్ మీలాంటి వాళ్ళు చెప్తుంటేనే ఇంకా చైతన్యం వస్తుందేమో నేనైతే అనుకుంటున్నాను. బట్ ఇది ఏదైతే విధి విధానాలు గ్రామాల్లో అంటున్నారు కదా, అది అసలు అమలు అవుతుందా, చేస్తున్నారా, అసలు ఆ ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చిందా, అసలు అది ఎలా మనం తెలుసుకోవాలి ఒకవేళ తెలుసుకోవాలనుకున్నా కానీ? అంటే ఏమీ లేదమ్మా, మీరు ఇప్పుడు మీడియా ఫీల్డ్లో ఉన్నారు, మీరు ఈ ప్రసార మాధ్యమంలో మీరు ఏమైతే చేస్తున్నారో దాన్ని ప్రచారం చేయటం ద్వారా ముందు వారికి చేరుతుంది. చేరిన తర్వాత వారి విని ఓ ఈ పని మనం చెయ్యాలా అని 100 మంది వింటే 100 మందిలో 10 మంది ఆ పని మొదలు పెట్టవచ్చు. మేము కోరుకుంటున్నామే. ఉదాహరణకమ్మా, మీరు ఎంతకాలం జీవిస్తారు, మీరు నేను ఎంతకాలం ఉంటాము, కానీ వ్యవస్థలో ఆ వ్యవస్థలో ఆ మార్పు మొదలైతే ఈ అర్చక పురోహిత వ్యవస్థలో ఊరికి ఒక్క సైనికుడిని మనం తయారు చేద్దాం, ఒక్క క్షత్రియుడిని, క్షాత్రం కలిగిన వాడిని మనం సిద్ధం చేద్దాం. మనం అతని పోషణ మన ఊరంతా చూసుకునేలాగా మనం బోధనలు చేద్దాం, మనం బోధిద్దాం మనం అనే బాధ్యత వారు తీసుకుంటే ఇన్స్టెంట్గా మన ఆంధ్ర తెలంగాణలో 27,000 గ్రామాల్లో 27,000 మంది సైన్యం విత్ ఇన్ 1 monthలో అయిపోతుందమ్మా. భారతదేశ వ్యాప్తంగా 6 లక్షల గ్రామాలు ఉన్నాయి. 6 లక్షల గ్రామాల్లోనూ కూడా ఇది జరిగితే 6 లక్షల మంది సైన్యం తయారవుతాం మనమే. ఇప్పుడు వాళ్ళు ఎవరిని అడుక్కోకర్లే, వారి పోషణ ఊరే చూసుకుంటుంది. చూసుకునేలాగా అర్చక పురోహితులు బాధ్యత తీసుకోవాలి. ఇదేంటంటే అర్చక పురోహితులు అనే బాధ్యత మీకు నాకు లేదని మీరు అడగొచ్చమ్మా. కొంతమందికి ఏమిటంటే వ్యవసాయం అని, ఉద్యోగం అని, వారు ఏమంటారు దైవీహేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవయ్యే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఈ సర్వైవల్ ట్రాప్ ఒకటి ఉండిపోయింది కదమ్మా. ఆ బతుకు తెరువనే మాయలో అందరూ పని కొట్టుమిట్లు ఆడుతున్నా ఎవరిలో క్షాత్రం ఉందో గుర్తించి ఆ క్షాత్రం కలిగిన వారిని, ఈయన ఇక్కడ క్షాత్రం కలిగి ఉన్నాడు, ఆయన కుటుంబ పోషణ నిమిత్తం ఆయన పని చేస్తున్నప్పటికీ ఈ క్షాత్రం కలిగిన ఆయన్ని మన ఊరికి సైనికుడే పెట్టుకుందాం మనం. అంటే ఊరికి రాజే, ఆయన సైనికుడు కదా, ఆయన రాజా ఊరికి, ఆయన మన రాజు ఊరికి పెట్టుకుందాం మనం. ఏదైనా విపత్తు వస్తే కాపాడడం కోసం ఇలాంటి వాళ్ళు ఉండాలి మనకి. వీరి పోషణ మనందరూ ఊరంతా చూసుకోవాలి. ఇదిగో నా వంతుగా నేను నెలకు 100 రూపాయలు ఇస్తా, మీ వంతుగా మీరు 100 రూపాయలు ఇవ్వండి అమ్మా. అలాగా 200 కుటుంబాలు 200 ఇస్తే అక్కడ 20,000 రూపాయలు డబ్బులు వచ్చేసి కుటుంబ పోషణ వెళ్ళిపోతుంది అక్కడ. కాబట్టి అలాంటి వాళ్ళని ఎంపిక చేయడం జరిగితే ఎంతసేపు జరుగుతుందమ్మా మనం అనుకున్న కార్యక్రమం మనం. అమ్మా ఇది నేను కొత్తగా చెప్పట్లేదు. శివాజీని ఎవరు తయారు చేశారమ్మా? శ్రీకృష్ణదేవరాయలకి ఎవరు ట్రైనింగ్ ఇచ్చారమ్మా? రాణి రుద్రందేవి గురువులు ఎవరమ్మా? ఈ పురోహితులు అర్చకులు కాదా తల్లి? రాముడికి ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు తల్లి? ఆయన ఎవరు? ఆయన పురోహితుడు కాదా? ఆయన వశిష్ఠులు పురోహితులు కాదా అని నాకు తెలియదు. నాకేం పెద్ద జ్ఞానం లేదనుకోండి, ఏదో ముష్టాయని చెప్తే 4 పాటలు వింటాను తప్ప. ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు? మరి విక్రమార్కుడు మొదలుకుని నిన్న మొన్న శ్రీకృష్ణదేవరాయల వరకు శివాజీ దాకా కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిందే ఈ అర్చక పురోహితులు. మరి ఇప్పుడు మీరు మీ బాధ్యత మీరు తప్పించుకుంటామంటే ఎట్లా? గౌరవం ఇస్తున్నామని మీకు, మిమ్మల్ని ఏమి మేము కించపరచట్లేదు. ఇలాంటి పని మీరు చేస్తే మన సమాజం బాగుపడుతుంది. ఎంతో మంది శివాజీలు మీరే గుర్తించవచ్చు. చాలా మంది ఉన్నారు కానీ బయటికి రావట్లేదు. అది ఒక వెనకాల లేదన్నమాట. అంటే పిలిచే వ్యవస్థ ఎక్కడ ఉందమ్మా? మరి విశ్వామిత్రుడు చేపించాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, వశిష్ఠుడు చేపించాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ.
ఛత్రపతి శివాజీ గారు గురువు గారు చేయించారు, శ్రీకృష్ణదేవరాయలు గురువు గారు చేయించారు. వీళ్ళందరూ గురువులందరూ ఎవరు? పురోహితులే కదా. అందరూ పురోహితులే, పురోహితం కోరుకునేవారే. కానీ ఇప్పుడు పురోహితులు ఎందుకని ఇలా అప్పట్లో అంత వీర నారీమణులను తయారు చేసిన వాళ్ళు ఇప్పుడు అసలు ఏ వేషాన కూడా కనిపించారు? ఇప్పుడు చేస్తారులే అమ్మా. ఏమండి అయ్యా, ఇప్పుడు చేస్తారా? ప్రతి గ్రామంలో ఉండే అర్చక పురోహితులకి మహిపాల గోత్ర శూద్రుడైన వీరరాఘవరెడ్డి మనమండి అయ్యా. ప్రతి ఊరిలో ఉండే అర్చక పురోహితులు మీ ఆలయాలకు ఎవరైతే వస్తున్నారో, నెలకు ఒకసారి వచ్చినా, సంవత్సరానికి ఒకసారి వచ్చినా, వారానికి ఒకసారి, రోజుకి ఒకసారి వచ్చిన వాళ్ళందరికీ బోధించండి. క్షాత్రం కలిగిన వారిని గుర్తించండి. వారి కుటుంబ వ్యవస్థ పోషణ కోసం వారికి ఏమైనా ఇబ్బంది అయితే ఊర్లో ఉండే పెద్దల్ని, పిల్లల్ని అందరినీ పిలిచి వీళ్ళందరినీ కూర్చోబెట్టాయి, ఇతను క్షాత్రం కలిగిన వాడు, అతన్ని మనమే పోషించాలి, అతను చేసి ఉద్యోగం పక్కన పెట్టి, ఇది మన ఊరి రక్షణ కోసం, మన రాష్ట్ర రక్షణ కోసం, మన దేశ రక్షణ కోసం, మన ధర్మ రక్షణ కోసం అని ప్రతి ఊర్లో ఉండే అర్చక పురోహితులు వ్యవస్థ ఏదైతే ఉందో వారు అనుకుని ఒక్కొక్క సైనికుని సిద్ధం చేస్తే ఉన్న ఫలంగా మనం 27,800 గ్రామాల్లో 27,800 సైన్యం అయిపోతాం. అయిపోయి ఏం చేస్తామండి? మనకేం పని పాట లేదేంటి? గోరక్షణ చేయొచ్చు, భూరక్షణ చేయొచ్చు, దేవాలయాలు రక్షించుకోవచ్చు. ఎక్కడ ఏ జిల్లాలో అయినా 1000 గ్రామాలు ఉంటే ఏ జిల్లాలో ఎక్కడ ఇబ్బంది జరిగినా ఈ 1000 మంది అక్కడికి వెళ్ళగలిగే సైన్యం అవుతారు. మిగతా వాళ్ళు అంటారా ఉద్యోగాల్లో వ్యాపారాల్లో కూరుకుపోయి వాళ్ళు రాలేక ఏమీ చెయ్యలేక మేము ఏం చేద్దాం ఏం చేయలేకపోతున్నాం అని వాళ్ళు బాధపడుతున్నారు. కొంతమంది ఏమో వాట్సాప్లో వీడియోలు షేర్ చేసుకుని వారి బాధను వారు చెప్పుకుంటున్నారు. కానీ అర్చక పురోహిత వ్యవస్థ మాత్రం ఈ బాధ్యత తీసుకుంటే ధర్మస్థాపన జరుగుతుంది. అయ్యా నా మాట అనుకోవద్దు, శమన వైరి మాటగా భావించండి అయ్యా నా మాట అనుకోవద్దు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. అందరిలో ఉండే రాముడి లోపల ఉండడా? అందరిలో ఉండే శివుడు ఈ లోపల ఉండడా? అందరిలో ఉండే శక్తి ఈ లోపల ఉండదా? కాబట్టి నా మాటగా భావించొద్దు. మీరు ఇష్టపడే రాముడో, మీరు ఇష్టపడే కృష్ణుడో, మీరు ఇష్టపడే శక్తో, మీరు ఇష్టపడే వినాయకుడో, మీరు ఇష్టపడే దైవం మాటగా భావించండి అయ్యా. నమస్కారం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదములు.